హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అసలు ఈరోజు జరగబోయే సీరియల్లో బాలుని సత్యం ఎందుకు కొడతాడు, అలానే రోహిణి వింధ్య దగ్గరకు వచ్చి ఎందుకు ఏడుస్తుందో అవన్నీ ఈరోజు వీడియో తెలుసుకోబోతున్నాం. సో ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్కి వెళ్ళిపోదామండి. రోహిణి అయితే వింధ్య దగ్గరకు వచ్చి ఇలా ఏడుస్తూ ఉంటుంది. తెలిసిపోయింది, అంతా తెలిసిపోయింది. బాలు మీద వాళ్ళకి నేను చేసుకుంది రెండో పెళ్ళి అంతా తెలిసిపోయింది. ఇప్పుడు ఈ రెండో పెళ్ళి కూడా నిలబడదు అని అంటుంటే, అవునా వాళ్ళకి తెలిసిందని నీకు ఎలా తెలిసింది అని వింధ్య అంటుంటే, బాలు పోలీసులకి దినేష్ని పట్టిస్తూ వీడు అమ్మాయిల్ని డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు అని చెప్పాడే బాలు అయితే పట్టించేటప్పుడు. అంటే వారు క్లియర్గా చెప్పలేదు కదా, తెలిస్తే తెలియని ఇప్పుడు ఎట్లయినా వాళ్ళు చెప్పే కంటే ముందే నువ్వే వెళ్ళి ఇంట్లో చెప్పేసి అంటుంటే, ఏం మాట్లాడుతావు విద్య, నీకేనా అర్థమవుతుంది అంటే నేను నిజమే మాట్లాడుతున్నాను. ఇప్పుడు దాకా మనోజ్ అయితే నిన్ను ఇప్పుడు దాకా ఎలాంటి కండిషన్స్ లేకుండా ప్రేమించాడు, ఇప్పటికైనా వెళ్ళి నిజం చెప్పేసి అంటుంటే, అప్పుడే రోహిణికి అయితే ప్రభావతి ఇంకా మనోజ్ వాళ్ళైతే కాల్ చేస్తున్నాడు. తెలిసిపోయిందేమోనే, ఇవి చూడు వాళ్ళు కూడా ఇంట్లో నుంచి కాల్ చేస్తున్నారు అని భయపడుతుంటే, ఇప్పుడు భయపడాల్సిన సిచ్యువేషన్ కాదు, ఏదైతే అది అయింది, నువ్వు ఇంటికి వెళ్ళి నిజం చెప్పేసి అని అంటూ ఉంటుంది వింధ్య. ఇంకా శృతి వాళ్ళ అమ్మాయి అయితే బాలు వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంకా ఇప్పుడు శృతి వాళ్ళ అమ్మాయి ఇలా అంటూ ఉంటుంది, రూమ్స్ కోసం రోజు గొడవలు జరుగుతున్నాయంట కదా, శృతి చెప్పింది నాకు. ఇంకా ఇలా ఎన్ని రోజులు ఉంటుంది ఇంకా ఇలానే గొడవలు. మా ఆయన ఈ ఇల్లు కట్టుకోవడానికి మా ఆయన లోన్ కోసం మా ఆయన చాలా హెల్ప్ చేశారనే విషయం మీకు కూడా తెలుసు. అసలు మా వారు ఆ లోన్ కోసం ఆ హెల్ప్ చేయకపోయింటే మీరు అసలు ఈ మాత్రమైనా ఇల్లు కట్టుకునే వాళ్ళ, అసలు బతికే వాళ్ళ అంటుంటే బాలుకు ఒక్కసారి కోపం వచ్చి, హేయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని శృతి వాళ్ళ అమ్మ మీదకి అయితే వెళ్తూ ఉంటాడు. అదే టైంలో శృతి వాళ్ళ అమ్మ అయితే, ఏంటి మీది కోసం కొడతావా ఏంటి అని అంటూ ఉంటే, కొట్టాలా చంపాలా అని పైకి వెళ్తూ ఉంటే వేలు చూపిస్తుంటాడు బాలు వాళ్ళ అమ్మకి. అదే టైంలో సత్యం అయితే కోపంతో వచ్చి బాలుని లాగి పెట్టి చెంప మీద ఇస్తూ ఉంటే ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇది చూసిన మీనైతే ఒక్కసారిగా అలానే ఉండిపోతూ ఉంటుంది.